తెరకెక్కే చిత్రాలు సంక్రాంతికే రిలీజ్. తెలుగులో తెరకెక్కుతున్న చాలా సినిమాలు పొంగల్కే విడుదల. ఇంతకీ వచ్చే ముగ్గుల పండక్కి ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయి? ఒక్క పండగ సీజన్ను టార్గెట్ చేస్తూ 10 సినిమాలు టార్గెట్ చేయడం ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడూ చూడలేదు. సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారని హీరోలందరూ ఇప్పుడు పొంగల్కు కంపల్సరీగా ఒక సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. దీంతో వచ్చే పొంగల్కు రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏ రోజుకా రోజు లిస్ట్ పెరుగుతూ వెళ్తోంది. జనవరి 8న మహాకాళి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా పండుగను ప్రారంభించబోతున్న చిత్రం ఇదే. జనవరి 12న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కళ్యాణరామ్ మల్టీ స్టారర్ విడుదలవుతోంది. అదే రోజు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టు విడుదల కానుంది. జనవరి 13న బాబీ డైరెక్షన్ లో చిరు నటిస్తోన్న కాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 14న శర్వానంద్ న్యూ మూవీ జార్జ్ క్రిష్ రిలీజ్ కానుంది. ఇవి ఇప్పటి వరకు విడుదల తేదీలు ప్రకటించుకున్న చిత్రాలు. ఇంకా ఖరారు కావాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నాగార్జున 100వ చిత్రం, రవితేజ శ్రీవిష్ణు మల్టీ స్టారర్ మూవీ, అలాగే కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ నటిస్తోన్న తెలుగు సినిమా, ఇవన్నీ త్వరలోనే సంక్రాంతికి విడుదల తేదీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తోన్న న్యూ మూవీ ధర్మన్ కూడా సంక్రాంతికే ముస్తాబవుతోంది.